వారితో మూల్యాంకనం. తెలుగులో 8,000 మంది పరీక్ష రాస్తే 60 మందే ఉత్తీర్ణత. గ్రూప్ 1లో అవకతవకలపై హైకోర్టులో పిటిషనర్ల వాదన. అడిగిన వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీకి తేల్చి చెప్పిన హైకోర్టు. స్టూడెంట్ వీసాలకు కాలపరిమితి. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన. గడువు తీరితే వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. విద్యార్థులకు మరో ఎదురుదెబ్బ. మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. విభజన హామీల ముసుగులో బనకచెర్ల ఒప్పందం. ప్రజాభవన్ వేదికగా తెలంగాణకు మరణ శాసనం. బాబును పిలిచి 2024 జూలై 6న చీకటి అధ్యాయం. సెప్టెంబర్ 13న ఉత్తమ్ బెజవాడకు వెళ్లి బాబును కలిసి బజ్జీలు తిని బనకచెర్లకు మద్దతు పలికిండు. బనకచెర్ల లింకుకు సహకరించాలని నవంబర్ 15న నిర్మలా సీతారామన్కు చంద్రబాబు లేఖ రాసిండు. 80,000 కోట్ల కోసం డిసెంబర్ 31న మరో లేఖ. 299 టీఎంసీల రాచపుండు పుట్టించిందే కాంగ్రెస్. గోదావరినే కాదు కృష్ణా జలాలను కొల్లగొట్టే కుట్ర. ఇప్పుడు ఏమీ తెలియనట్టు రేవంత్ ఉత్తమ్ నటన. బనకచెర్ల కోసం బొంకు మ్యాన్గా మారిన రేవంత్. కేసీఆర్ వాటర్ మ్యాన్, రేవంత్ వాటా మ్యాన్. నాడు ఉద్యమంలో లేడు, నేడు నీళ్లు రాసిస్తున్నాడు. నీళ్ల కోసం నిలదీసింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీనే. నాడే నీళ్లను రాసిస్తే సెక్షన్ 3 ఎట్లా వచ్చిందో చెప్పాలి. తాత్కాలిక ఒప్పందం, శాశ్వత వాటాకు తేడా తెలియదా? బనకచెర్లతో తెలంగాణకు ముప్పని పీఎఫ్ఆర్లో ఉంది. బాబు కోవట్లున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు. ఒక్కరోజు కాదు, దమ్ముంటే 5 రోజులు అసెంబ్లీ పెట్టు. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లోని పారాగ్రాఫ్ 5లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారో స్పష్టంగా ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి చదవలేదు. తెలంగాణతో సంప్రదించకుండా, తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీటిని మళ్లించడం పట్ల కేసీఆర్ నిరసన వ్యక్తం చేసిండు అంటూ హరీష్ రావు వెల్లడించారు. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు కొండబద్దలు కొట్టారు. 2024 జూలై 6న 2 రాష్ట్రాల జల సమస్యలు పరిష్కరించుకుందామని నాడు ప్రజాభవన్కు చంద్రబాబును రేవంత్ పిలిపించుకున్నారని, విభజన హామీల ముసుగులో ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య గోదావరి బనకచెర్లపై చీకటి ఒప్పందం జరిగిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు. ఇరిగేషన్, రోడ్లు అన్ని చోట్ల వాళ్ల దందాలే. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవర్టుల ఇండ్లకు నీళ్లు, కరెంటు కట్ చేయాలి. మంచిగా మాట్లాడితే ఆంధ్రోలు మనమాట వినరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ కు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోవర్టులున్నారని చెప్పారు. పోలీసు భద్రత మధ్య యూరియా పంపిణీ. సాగు సీజన్ మొదలు కాకముందే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువులు తెప్పించి అదునుకు అందించి రైతులకు అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కారు మళ్లీ అన్నదాతలను రోడ్డుకిచ్చింది. వ్యవసాయ పనులు మొదలైన తరుణంలో యూరియా కోసం అన్నదాతలు పొద్దంతా సొసైటీల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. పోలీసుల పహార నడుమ బిక్కుబిక్కుమంటూ అరకొర ఎరువుల కోసం క్యూలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షించాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని సహకార సంఘం వద్ద ఎరువుల కోసం పోలీసుల కాపలాలో బారులు తీరిన రైతులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. కేంద్రం పంపితేనే యూరియా ఇవ్వగలం. రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల కొరత అన్న తుమ్మల. రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా, లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్కి బుధవారం లేఖలు రాశారు. రాష్ట్రానికి నెలవారీ కేటాయింపులు పంపిణీ చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర కోటాను విడుదల చేయాలని కోరారు. ఒక్కొక్కరి నెత్తిన 4.8 లక్షల అప్పు. మోదీ పాలనలో దేశ ప్రజలు అప్పులపాలు. ఎన్డీఏ పాలనలో సామాన్యుడి బతుకు చిత్రం. ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం 2.16 లక్షలు. తలసరి అప్పు 4.8 లక్షలు. సంపాదన కంటే అప్పు ఎంత ఎక్కువ? 2.64 లక్షలు. అప్పులో దేని వాటా ఎంత? 29% గృహ రుణం, ఇక 54.9% క్రెడిట్ కార్డు బిల్లు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు 16.1%. 2 ఏళ్లలోనే 90,000 పెరిగిన తలసరి రుణం. ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టులో వెల్లడి. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా మళ్లీ అప్పులు. ధరలు, ఉపాధి లేమే కారణమంటోన్న నిపుణులు.
కేంద్రంలోని ఎన్డీఏ పాలనలో సామాన్యుడి జీవితం అప్పుల పాలైంది. మోదీ పాలనలో పేద మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం సంపాదన మూరుడు అప్పులు బారుడు అన్నట్టుగా తయారైంది. దేశంలోని ఒక్కో పౌరుడి నెత్తిపై ఇప్పుడు 4.8 లక్షల అప్పు ఉంది. అంతేకాదు గడిచిన 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ అప్పు 90,000 మేర పెరిగింది. ఈ విషయం ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు 2025 పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశంలోని పౌరుల తలసరి అప్పు 4.8 లక్షలుగా ఉన్నట్టు ఆర్బీఐ నివేదికల్లో వెల్లడించింది. 2,000 కోట్ల ఆస్తులపై గాంధీల కన్ను. ఏజేఎల్ ఆస్తుల ఆక్రమణకు యత్నం. ఈ క్రమంలోనే యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ సంచలన ఆరోపణలు. జనవరి 28 నుంచి మేడారం మహాజాతర తేదీలు ఖరారు చేసిన ఆదివాసీ పూజారులు. బడా నేతల బినామీ కథ అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. ఫార్మా రైతుల ఫ్లాట్లను కొల్లగొడుతోన్న నేతలు. ఫోర్త్ సిటీ గ్రీన్ఫీల్డ్ పేరిట భయపెడుతోన్న వైనం. అనుచరుల పేరిట పెద్ద ఎత్తున ఫ్లాట్ల కొనుగోలు. రైతుల పరిహారం, నేతల ఫలహారం కథనంతో చలనం. ఫార్మా బాధిత గ్రామాల్లో నేడు రైతుల పాదయాత్ర. అసలే రియల్ మార్కెట్ పడిపోయింది. మీకిచ్చిన ఫ్లాట్లు మీ చేతులకు వస్తాయని నమ్మకం లేదు. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు. అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ రోడ్ వేస్తున్నారు. ఇప్పుడైతే ఎంతో కొంత దక్కుతుంది. లేకపోతే మీ చేతుల్లో పట్టాలు తప్ప ఏమీ మిగలదు. ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో ఫార్మా రైతులకు పరిహారంగా ఇచ్చిన ఫ్లాట్లను అగ్గువకు కొల్లగొట్టేందుకు రైతుల్లో కాంగ్రెస్ నేతలు సృష్టించిన భయాందోళనల తీరు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టాల పంపిణీ పండుగలా జరుపుకున్న రైతులు ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసి ఫ్లాట్లు అప్పగిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. వారి ఆశ నెరవేరకపోగా అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ను ఖరారు చేయడం కొందరు కాంగ్రెస్ నేతలకు కలిసొచ్చింది. అందుకే భారీ ఎత్తున ఫార్మా గ్రామాల్లో అనధికారికంగా ఫ్లాట్ల కొనుగోలు ప్రక్రియ చేపట్టారనే సమాచారం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఇందులో పలువురు బడా నేతల ప్రమేయం ఉన్నదనే ఆసక్తికర అంశం తాజాగా రైతుల నోటి నుంచి వచ్చింది. కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి నేతలు పలువురు బినామీలతో పదుల సంఖ్యలో ఫ్లాట్లను కొనుగోలు చేసి వేలాది చదరపు గజాల భూమిని ఆక్రమిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచభూతాలపై కాంగ్రెస్ పడగ. ఫార్మా భూముల్ని చెరబట్టిన హస్తం నేతలు. తక్కువ ధరకే రైతుల ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు. ఫార్మా భూములను రైతులకే తిరిగిస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కిన రేవంత్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. పంచభూతాలను సైతం కాంగ్రెస్ నేతలు దోచుకు తింటున్నారు. రాష్ట్రాభివృద్ధికి భూములిచ్చిన రైతులను నిస్సిగ్గుగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడితో పోటీ పడుతూ తెలంగాణ భూములను కాంగ్రెస్ నేతలు బుక్కపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ధ్వజమెత్తారు. టీ న్యూస్ ఆఫీసులో పోలీసుల ఓవర్ యాక్షన్. సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియోలు తీసి ఆపై వైరల్ చేసిన పోలీసులు. దర్యాప్తు జరుగుతుండగానే వాట్సాప్లోకి మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం. వీడియో ఎవరో తీశారని బుకాయింపు. ఆ తర్వాత మా కానిస్టేబులేనని వివరణ. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో 2వ రోజు దర్యాప్తునకు వచ్చిన పోలీసులు. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తుకు వచ్చిన పోలీసులు బంజారాహిల్స్లోని టీ న్యూస్ ఆఫీసులో అతిగా ప్రవర్తించారు. దర్యాప్తులో భాగంగా 2వ రోజు బుధవారం చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్, సిఐ రాజు నాయక్ నేతృత్వంలో వచ్చిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారని టీ న్యూస్ సిబ్బంది ఆరోపించారు. మా గోస పట్టదా? మంత్రి రాజనరసింహను నిలదీసిన సిగాచి బాధిత కుటుంబాలు. 3 రోజులు గడిచినా మృతదేహాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం. మృతులకు ₹1 కోటి పరిహారం ప్రకటించిన యాజమాన్యం. పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద మంత్రి దామోదర రాజనరసింహను అడ్డుకుంటున్న బాధిత కుటుంబాల సభ్యులు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటన స్థలంలో భీతావహ దృశ్యాలు. సజీవ దహనమైన ఉద్యోగులు, కార్మికులు. మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. ఏమైందో చెప్పడానికి కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేరు. ప్రభుత్వం నుంచి సమీక్షలు లేవు. సమాధానం చెప్పే నాదులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాల సభ్యులకు కడుపు రగిలిపోతోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వారి ఆవేశం బుధవారం బగ్గుమంది. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. సాక్షి దినపత్రిక చూసినట్లయితే శుభ్మన్ గిల్ సెంచరీ.